మల్టిప్లికేషన్ ట్రిక్స్. మనం ఈ మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఎందుకు నేర్చుకోవాలంటే ఎంత పెద్దగా ఉన్నా సరే కొన్ని సంఖ్యల్లో మనం సులువుగా అయిపోతుంది. మనకి 5 నిమిషాలు అలా పట్టే చోట కూడా మనకి 1 నిమిషం అలా పడుతుంది. 1 నిమిషం చేసేవి కొన్ని సెకండ్లోనే అయిపోయే విధంగా అవుతాయి. అందుకని ఈ మల్టిప్లికేషన్ ట్రిక్స్ని మనం ఒక్కసారి నేర్చుకుంటే మనకి అలాగా గుర్తుండిపోతాయి. ఇప్పుడు ఇందులో మనకి చాలా రకాలు ఉంటాయి కొన్ని. అయితే ఇందులో ఫస్ట్ రకం నేర్చుకుందాం. చాలా అంటే ఒక 2-3 రకాలు, 3-4 అలా ఉంటాయి అంతే. బోత్ నెంబర్స్ లెస్ దాన్ ద బిలో బేస్. ఇక్కడ మల్టిప్లికేషన్ అంటే రెండింటి మధ్య మనం మల్టిప్లికేషన్ చేస్తాం కదా, ఈ రెండు కూడా బేస్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం ఇప్పుడు ఇది సింగిల్ డిజిట్ తీసుకున్నాం. ఈ ట్రిక్ చేసేందుకు మనం ఏదో ఒకటి బేస్ తీసుకోవాలి కదా. అందుకని ఇప్పుడు 10. ఇక్కడ ఈ బేసుల కింద ఏముంటాయంటే మనకి 10, 20, 10, 100 లేకపోతే 1000 ఇలాగ బేసులు ఉంటాయి. ఇప్పుడు ఇది తీసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు సింగిల్ డిజిట్ ఉంది కాబట్టి మనం బేసు 10 తీసుకుంటాం. తీసుకుంటే 10కిను మళ్ళీ ఇక్కడున్న 9కి డిఫరెన్స్ ఎంత? 10కిను 9కి డిఫరెన్స్ ఎంత? మనకి 1. అంటే 9 తీసుకోండి, డిఫరెన్స్ 1 రాసుకోండి. అలానే 10కిను 8కి డిఫరెన్స్ 2. ఇప్పుడు మనం ఏంటంటే ఈ 1, 2 ఈ రెండింటిని మనం గుణకారించుకోవాలి. 2 1 2. 9, 2 మధ్య డిఫరెన్స్ కానీ ఈ రెండింటి మధ్య క్రాస్ డిఫరెన్స్ అనమాట, లేదా 8 మైనస్ వీటి మధ్య డిఫరెన్స్ అని కాదు, యాడింగ్ 9 - 2 అంటే ఎంత వస్తుంది? 7. ఓకేనా? అంటే దీని ఆన్సర్ 72. ఇప్పుడు ఇది చూడండి, దీనికి కూడా బేస్ ఏమి తీసుకుంటాం మనం? 10 తీసుకున్న 6, 5. 10కి 6కి ఎంత తక్కువగా ఉంది? 4 తక్కువగా ఉంది. 10కి 5కి 5 తక్కువగా ఉంది. ఇప్పుడు 4 5 ఎంత? 20. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం తీసుకునే బేస్ ఎంత తీసుకున్నాము? 10 తీసుకున్నాం కదా, కాబట్టి ఇక్కడ 1 డిజిట్ వరకు ఇక్కడ ఎలో. ఆ తర్వాత మనం పక్కన ఉన్నదానికి కలపటమా ఏం చేయటం అన్నా చూడాలి. అయితే ఇక్కడ ఎంత వస్తుంది? 20 వస్తుంది కదా, 1 డిజిట్ అయిపోయింది కదా. ఇంకా 2వ డిజిట్ నుంచి ఇక్కడ కింద మనం చిన్నగా రాసుకుంటాం. 6కి 5కి 6, 5 యాడ్ చేస్తే 6 - 5 ఎంత అవుతుంది? 1. అలానే 5లోంచి 4 అంటే అప్పుడు కూడా 1. ఏదైనా అలా సమానంగానే వస్తుంది. ఇక్కడ కూడా చూడండి, 9 - 2 7, లేదా 8 - 1 7. 6 - 5 1, లేదా 5 ఏదో ఒకటే రాసుకుంటాం. అందుకని 6 - 5 1. ఈ 2 ఇప్పుడు ఒకటే, ఈ 2ని ఇక్కడ కలుపుకుంటే ఎంత అవుతుంది? 2 1 3 30. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ ఎంత తీసుకొచ్చి మనం 2 డిజిట్లు ఉన్నాయి కాబట్టి 100, 93, 92. 100కి 93కి 7 డిఫరెన్సు, ఇది 8 డిఫరెన్సు. 8 56. ఈ 93కి 8కి మధ్య ఎంత? 93 - 8 అంటే 85. ఆన్సర్ 85, 5, 6 ఆన్సర్. ఇది చూడండి, ఇక్కడ కూడా బేస్ ఎంత? 100. 82. 82 అంటే ఎంత? 18. 88 అంటే 12. ఇందుకు డిఫరెన్స్ అనమాట, 100 తోటి డిఫరెన్స్. ఇప్పుడు చూడండి, 18 12 ఎంత? 216. కానీ ఇక్కడ ఎంత ఉంది? 2 డిజిట్లు కాబట్టి 16. 2 ఇక్కడ వేసుకుంటాం. ఈ 82కి దీనికి ఎంత ఉంది? 82 - 12 అంటే 70. 70 అంటే ఆన్సర్ ఎంత అయింది? ఈ 2 ఇప్పుడు ఇక్కడ కూడుకోవాలి. 72 16 అంటే 7216 మన ఆన్సర్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ బేస్ ఎంత? 100. అంటే ఇక్కడ ఎంత తీసుకోండి? 97. ఓకే, ఇక్కడ ఎంత డిఫరెన్స్? 3. మీరు ఇక్కడ 2 డిజిట్ల కింద ఇక్కడ 100 ఉంది కాబట్టి ఇక్కడ మనం బేస్ 100 తీసుకున్నాం. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇందులోనే 2 డిజిట్లు వచ్చేటట్టు, ఇలా 18 వచ్చింది అనుకోండి, 2 డిజిట్లు ఓకే. ఇక్కడ సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి 0 పెట్టుకుంటే
మనకు ముందుగానే మనం పెట్టేసుకుంటే మనకి సులువుగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు ఏం చేస్తాం మనం, మల్టిప్లికేషన్ అంటే 0, 9. 93కి దీనికి ఎంత, 94. అందుకు మన ఆన్సర్ ఎంత అయింది, ఇది మన ఆన్సర్. ఇప్పుడెప్పుడు కూడా ఈ మల్టిప్లికేషన్ ట్రిక్స్ కానీ ఏవైనా, ఎడిషన్ ట్రిక్స్ కానీ డివైడింగ్ ట్రిక్స్ కానీ ఏవైనా సరే, ట్రిక్ అంటే మనం దాన్ని ఎంత ఆసక్తిగా ఉండి మనం పరిశీలించుకున్నప్పుడు వాటిని మనం తొందరగా మనం చేయగలం. లేదంటే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలనుకుంటాం. ఒక్కసారి మనం పరిశీలనగా చేసుకుని ఒక 4-5 సార్లు కనుక మనం మననం చేసుకుంటే అప్పుడు ఆటోమేటిక్గా మనకు అది సులువుగా వస్తుంది. ఇక్కడ చూడండి, దీనికి బేస్ ఎంత, 3 స్థానాలు ఉంది కాబట్టి బేస్ మనం 1000. 1000కి దీనికి 1000కి 879కి డిఫరెన్స్ ఎంత, 121. 1000కి దీనికి 1. ఇప్పుడు ముందుగానే మనం 2 సున్నాలు పెట్టుకుంటే సులువు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ గుణకారం పార్ట్ది ఇటు పక్క 121 ఒకట్లు 121. 871లోంచి తీసేసాం అనుకోండి, 1 తీసేస్తే ఎంత అయింది, 879లోంచి 1 తీస్తే 878. ఇందులోంచి తీసిన ఒకటే ఆన్సరు. కాకపోతే ఏంటంటే ఈ 879లోంచి 1 తీసాం అనుకోండి, సులువుగా వచ్చేసింది కదా. ఏది సులువుగా ఉన్నది అన్నది మనం అక్కడికక్కడ చూసుకుని నిర్ణయించుకుంటే సరిపోతుంది, ఈజీగా వస్తుంది. ఇక్కడ ఇది కూడా చూడండి, 988. ఇక్కడ బేస్ ఎంత, 1000. ఇక్కడ ఎంత మరి డిఫరెన్స్ మనకి, 12. ఇక్కడ డిఫరెన్స్ 1. ఇది ఎంత వస్తుంది, 12. ఇది చూసుకుంటే ఎంత, 987. 987, 0, 1, 2. ఇంక ఇది చూసుకో, 112, 997. ముందే మనం ఇట్లా రాసేసుకుంటే మనకి అయిపోతుంది. ఇక్కడ బేసు దీనికి కూడా 1000, 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి 888. దీనికి ఎంత, 0, 0, 3. ఒకట్ల స్థానంలో 3 వేసుకుంటాం, ఇంకెన్ని స్థానాలు అయితే 0 వేసేసుకుంటాం. ఇప్పుడు ఇది మనం గుణకారించుకుంటే అంటే ఈ 2 గుణకారించుకుంటే ఎంత, 2664. 6, 6, 4, 3 స్థానాల వరకు వేసుకోవటం, ఒక స్థానం. ఈ 4వ స్థానంలోది ఇక్కడ పెట్టుకోవటం, ఎందుకంటే తర్వాత మనకి ఇక్కడ కలుపుకున్నప్పుడు సులువు అవుతుంది. 112లోంచి 3 తీసేస్తే మనకి 109. మళ్ళీ 109కి 2 కలుపుతాం, ఓకేనా. 6, 6, 4. మనం ఎన్ని డిజిట్లైనా ఇలా సులువుగా చేసేసుకోవచ్చు.